నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సృష్టిలో నీటిని మించిన అద్భుతమైన పదార్థం మరొకటి లేదు. మన శరీరంలో మెజారిటీ భాగంగా, అలాగే మనం నివసించే భూమిపై 3 వంతులు కూడా నీళ్ళే ఉన్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నీరు లేకపోతే మన జీవితం గడవదు. అయితే మనందరికీ తెలిసిన ఈ సాధారణ నీటి వెనుక దాదాపు 100 ఏళ్ల సైంటిస్టులను సైతం తలగొక్కునేలా చేసిన ఓ పెద్ద రహస్యం అయితే దాగి ఉందంటే మీరు నమ్ముతారా? మన ప్రాణాలకు ఆధారమైన ఈ నీటిలో మన ఊహకు అందని ఒక అపారమైన శక్తి దాగుంది. ఆ 100 ఏళ్ల నాటి మిస్టరీని ఒక భారత సంతతి శాస్త్రవేత్త ఎట్టకేలకు ఛేదించారు. ఆ రహస్యం ఏంటో మనం తెలుసుకుందామని వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ అపూర్వమైన ప్రకటన చేసిన ఆ శాస్త్రవేత్త పేరు ప్రొఫెసర్ యోగేంద్ర నారాయణ్ శ్రీవాత్సవ. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జన్మించిన ఆయన చిన్న వయసులోనే PhD పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. భౌతిక శాస్త్రంలో ఆయనకి ఇప్పటి వరకు 500కు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించి అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపే పొందారు. మానవాళి ఇంధన అవసరాలను శాశ్వతంగా తీర్చే ఒక అపారమైన రహస్య శక్తి నీటిలో నిద్రాణమై ఉందనేది ఆయన పరిశోధనల సారాంశం. అసలు ఈ 100 ఏళ్ల నాటి మిస్టరీ ఏంటి, దాని కథ ఏంటో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిద్దాం. దాదాపు ఒక శతాబ్దం క్రితం సైంటిస్టులు కొన్ని ప్రయోగాలు చేస్తున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన గమనించారు. నీటిలోకి అత్యంత శక్తివంతమైన ఒక విద్యుత్ స్పార్క్ను పంపినప్పుడు తీవ్రమైన విస్ఫోటనం సంభవించింది. ఆ పేలుడు తర్వాత దట్టమైన పొగమంచు లాంటి ఒక మేఘం అన్ని వైపులా వ్యాపించింది. అదే సమయంలో కంటికి కనిపించినంత చిన్న నీటి తుంపర్లు చెల్లాచెదురుగా బయటకు విసిరేవేయబడ్డాయి. ఆ సమయంలో జరిగిన విస్ఫోటనం సాధారణమైంది అయితే కాదు. నీటి నుండి విడిపోయిన ఆ చిన్న నీటి బిందువులు గంటకు దాదాపు 3600 కిలోమీటర్ల ఊహించని వేగంతో దూసుకెళ్లాయి. అంతేకాదు, ఆ వేగంతో వెళ్లి సమీపంలో ఉన్న ఒక అల్యూమినియం పలకను కూడా ఛేదించాయి. అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే, అంతటి దారుణమైన విస్ఫోటనం జరిగి అల్యూమినియం పలక రంధ్రం పడిపోయినా కూడా ఆ నీరు మాత్రం ఎప్పట్లాగే చాలా చల్లగా ఉంది. పేలుడు జరిగితే ఉష్ణోగ్రత పెరగాలి కానీ నీరు వేడెక్కిపోవడం చూసి ఎప్పట్లోనే శాస్త్రవేత్తలకు మతిపోయినంత పనైంది. తాపము లేదా వేడి లేకుండా అంతటి భారీ శక్తి ఎలా ఉత్పత్తి అయింది? నీటి బిందువులకు అంతటి వేగం ఛేదించే శక్తి ఎక్కడి నుండి వచ్చాయి? ఇన్నాళ్ళు రసాయన శాస్త్రం మనకు చెప్పిన సూత్రాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. నీరు అనేది కేవలం హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువుల కలయిక అని మాత్రమే తెలుసు. కానీ పరిశోధకులను శతాబ్ద కాలంగా వేధిస్తున్న ఈ ప్రశ్నకు సరైన ఆధారాలతో కూడిన సమాధానం దొరక్క ఇదొక శాస్త్రీయ చిక్కుముడిగా మిగిలిపోయింది. ఈ 100 ఏళ్ల నాటి మిస్టరీని ఛేదిస్తూ యోగేంద్ర నారాయణ్ శ్రీవాత్సవ ఒక విప్లవాత్మక సిద్ధాంతాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. నీటి పరమాణువులు అత్యంత చిన్న స్థాయిలో ప్రవర్తించే విధానం, వాటి మధ్య జరిగే శక్తి మార్పిడి ప్రక్రియను ఆయన తన సుదీర్ఘ పరిశోధన ద్వారా ఆవిష్కరించారు. విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు నీటిలోని పరమాణువులు తమ ఆకారాన్ని, అంతర్గత బంధాలను మార్చుకునే అపారమైన గతిశక్తిని విడుదల చేస్తాయని ఆయన వివరించారు. తన సిద్ధాంతాన్ని పూర్తిగా రుజువు చేసేందుకు సొంత ఖర్చులతో తదుపరి ప్రయోగాలు చేయడానికి కూడా ఆయన సిద్ధమవుతున్నారు. పరిశోధన ఆశించిన ఫలితాలను ఇస్తే మానవాళి భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇంధన కొరత, పర్యావరణ కాలుష్యం. పెట్రోల్, బొగ్గు వంటి ఇంధనాలు కరిగిపోతున్న వేళ నీటి ద్వారానే స్వచ్ఛమైన, అనంతమైన ఉచిత శక్తిని తయారు చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా రసాయన శాస్త్రం భవిష్యత్ ఔషధ రంగాలకు కూడా సరికొత్త పుంతలు తొక్కుతాయి. మన ఇంట్లో ఉండే ఒక చిన్న నీటి బొట్టు వెనుక ఇంతటి ప్రచండమైన శక్తి, ఇన్ని చిక్కుముడులు దాగి ఉన్నాయన్న నిజం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రపంచ రంగాన 100 ఏళ్ల నాటి శాస్త్రీయ రహస్యాన్ని విప్పి భారతీయుల మేధస్సును మరోసారి ప్రపంచానికి నిరూపించిన ప్రొఫెసర్ యోగేంద్ర నారాయణ్ శ్రీవాత్సవ పరిశోధన రాబోయే తరాలకు ఒక గొప్ప వరంగా మారనుంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.